హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతా ఉంది. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ఇటు సీఎస్లు మరొకవైపున డీజీపీలతో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగే పరిణామాలపై ఈ చర్చ కొనసాగుతా ఉంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, సరిహద్దు రాష్ట్రాల సీఎంలు సీఎస్లు ఇటు డీజీపీలతో సమావేశం కొనసాగుతా ఉంది కదా, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు, జరగబోయే అంశాలకు సంబంధించి ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. పాక్ ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏంటో భారత్ చూపించింది. అమ్ముల పొదుల నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసి భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేశాయి. ఈ ఆపరేషన్లో భారత్ ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో 4 పాకిస్తాన్లో ఉండగా మిగిలిన 5 పీఓకేలో ఉన్నాయి. I'll find you through the dust and the storm. I'll find you through these machines I'll carry. The burden of my brothers and sisters' pain. So I'll find you. You can hide in the distance between shadow and dust, but I'll strike you down when you betray our trust. So I'll find you. That's my job. That's my mission. That's my promise. I'll find you. పాక్పై భారత్ ప్రతీకార చర్యకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. భర్తలు, ఆత్మీయులను కోల్పోయిన మహిళల ఆవేదనకు, భారత విజయానికి సంకేతంగా ఈ పేరు పెట్టారు. భారత ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లుగా భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు భారత్ ప్రతిచర్యకు పాకిస్తాన్ గగ్గోలు పెడుతుంటే ప్రపంచ దేశాలు మాత్రం మద్దతు పలికాయి. మరోవైపు ఆపరేషన్ సింధూర్తో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటుతున్నాయి. దేశమంతటా మేరా భారత్ మహాన్ నినాదాలు మారుమోగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ టెర్రరిస్టుల బేస్ క్యాంపులపై భారత ఆర్మీ దాడులు చేయడంపై హైదరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిఘటనగా భారత్ స్పందించింది. పిఓకేలోని టెర్రరిస్టులు ఉండే స్థావరాలపై వరుస అటాకులు నిర్వహించింది. ప్రస్తుతం పాకిస్తాన్